బీహార్లో పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. మహాగఠబంధన్ సర్కార్కు కట్టి చెప్పారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉదయం పాట్నాలోని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చారు. కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో ఆర్జేడీ కాంగ్రెస్ సంకీర్ణంలో మహాగఠబంధన్ కూలిపోయింది. అటు విపక్షాల ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై చెప్పింది. ఆర్జేడీతో బంధం తెంచుకున్న సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అటు సాయంత్రం కల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరే ఛాన్స్ ఉంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకు 45 ఎమ్మెల్యేలున్నారు. అటు కాంగ్రెస్ కు 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లతో పాటు హిందుస్థానీ అవామీ మోర్చాకు 4 ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా జేడీయూ బీజేపీ అలయన్స్ తో 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నితీష్ నేతృత్వంలో సర్కార్ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య సరిపోతోంది. దీంతో పాటు 4 సభ్యులున్న హిందుస్థానీ అవాం మోర్చా బీజేపీకి సపోర్ట్ ఇస్తోంది. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సీఎం పదవికి రిజైన్ తో రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా భద్రతను పెంచారు. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా సండే అయినప్పటికీ సెక్రటేరియట్ తో పాటు ముఖ్యమైన సర్కార్ ఆఫీసులను తెరిచే ఉంచారు. आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है, और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा। तो आप जानिएगा, अभी वेट करिए। भाई हमने बता दिया कि हमको लगा, हम बीच में तो कुछ नहीं बोल रहे थे। आप याद करिए ना कि बीच में बहुत कुछ कहना चाह रहे थे, नहीं कुछ बोल रहे थे। हम कुछ नहीं बोल रहे थे, चारों तरफ की बात थी, कितना काम हम कर रहे थे, और उधर भी लोग हम अलायंस करवाए, क्या क्या करवाने में लगे, और कोई कुछ काम ही नहीं कर रहे थे। तो सबको लेकर के तकलीफ, और यहाँ पर भी लोगों को तकलीफ, तो ये हो गया तो हमने बोलना छोड़ दिया था। अब सबके लिखे आज जो कुछ होगा तभी आप लोग रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा, और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा। हमने छोड़ दिया। బీహార్లో తాజా పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, బీహార్ పాలిటిక్స్ పై అప్డేట్స్ ఏంటి? నిన్నటి వరకు ఉన్నటువంటి సస్పెన్స్ కి తెరదించుతూ నితీష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలిసి రాజీనామా సమర్పించారు. మహాగఠబంధన్ నుంచి వైదొలుగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. పరిస్థితులు సజావుగా లేవు, అందుకే తాను మహాగఠబంధన్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందంటూ కూడా రాజీనామా తర్వాత ఆయన ప్రకటించారు. రాజీనామా చేయడము, అలాగే ప్రభుత్వము ఇక ఉండదు, ఈ ప్రభుత్వం మహాగఠబంధన్కు సంబంధించిన ప్రభుత్వం ఉండదు, కొత్త కూటమితోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు. 2-3 రోజుల నుంచి కూడా బీహార్ రాజకీయం పైన అనేక చర్చలు నడిచాయి. ఆయన రాజీనామా పైన అనేక ఊహాగానాలు నడిచాయి. రోజు సాయంత్రం గవర్నర్ కలిసి ఆయన రాజీనామా చేయబోతున్నారంటూ కూడా 2-3 రోజుల నుంచి వార్తలు నడిచాయి. కానీ ఈరోజు ఉదయం దానికి సంబంధించిన రాజీనామాకు సంబంధించిన అంశం పైన క్లారిటీ ఇవ్వడంతో పాటు ఎన్డీఏలో తను భాగస్వామి అవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీజేపీకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమయ్యి జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకవాక్య తీర్మానం అనేది కూడా చేశారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించిన ఎల్పీ నాయకుల్ని కూడా
కొద్దిసేపటి క్రితమే ఎన్నుకున్నారు. ప్రస్తుతం సామ్రాట్ చౌదరి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఎల్పీ నేతగా ఉండబోతున్నట్లుగా ప్రకటించారు. ఆయనతో పాటు విజయ్ సిన్హా డిప్యూటీ ఎల్పీ లీడర్గా కూడా ఆయన ఉండబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు మరొక 2 డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. దాంట్లో ఒకరు సామ్రాట్ చౌదరి కాగా మరొకరు చిరాగ్ పాస్వాన్తో డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకపోతే గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి సుశీల్ కుమార్ మోడీకి మరొకసారి అవకాశం ఇస్తారా అనే దానిపై అయితే క్లారిటీ అనేది కూడా రావాల్సింది. వారితో పాటు క్యాబినెట్కి సంబంధించి మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, లేకపోతే ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సాయంత్రం 4:30కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ చేరుకుంటారు. బీహార్ చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నితీష్ కుమార్కు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ కూడా సమాచారం అయితే అంతా ఉంది. ఆలోపు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో జేపీ నడ్డా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికే 2-3 రోజుల నుంచి బీజేపీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇటు ఢిల్లీలో సమావేశాలు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశాలు అయ్యారు. అలాగే రాష్ట్రంలో కూడా నిన్న కోర్ కమిటీ భేటీ అయింది. ఈరోజు ఉదయం ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఓవరాల్గా అయితే మహాగఠబంధన్ కు బ్రేక్ చేస్తూ నితీష్ కుమార్ ఎన్డీఏలో మరొకసారి భాగస్వామి అవుతున్నారు. 5 సార్లు తను ఇప్పటికీ కూటములు మార్చారు. మొదట నుంచి కూడా తను ఉన్నది ఎన్డీఏ తోటి ఉన్నారు. తర్వాత పిఎం ఫేస్గా మోదీని అనౌన్స్ చేసిన తర్వాత 2013లో మొదటిసారి ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాగఠబంధన్గా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత మరొకసారి ఎన్డీఏలో భాగమయ్యారు. చివరిసారిగా 2017లో ఎన్డీఏలో భాగమై 2022లో ఆయన మహాగఠబంధన్లో మరొకసారి చేరారు. ఆ తర్వాత ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు తాజాగా 2022 నుంచి ఇప్పటి వరకు మహాగఠబంధన్ ప్రభుత్వం అక్కడ ఉంది. ఇప్పుడు మహాగఠబంధన్కు బ్రేక్ చేస్తూ నితీష్ కుమార్ ఆయన బయటకు రావడం, ఎన్డీఏలో భాగస్వామి కావడం అనే దాని పట్ల అంటే ఆయన తరచూ పార్టీలు మారడము, లేకపోతే పార్టీలకు సంబంధించి మద్దతు మారుతుండడము, వీటన్నింటిపైన కూడా విమర్శలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఆయన చేసినట్టు ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో విపక్ష కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా నితీష్ కుమార్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయనకు సంబంధించి ఒక నిలకడలేమి తనాన్ని నితీష్ కుమార్ ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి ఆయన కూటములు మారుస్తారు అంటూ కూడా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరచూ రాజకీయ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి రాజకీయ నాయకులకు త్వరలోనే బీహార్ ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇలాంటి వారి డ్రామాలు ఇక చెల్లవు, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీహార్లో మార్పు ఖచ్చితంగా వస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. వారే కాదు, ఇతర విపక్ష కూటమికి సంబంధించిన నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా విపక్షాలకు సంబంధించి ఐక్యత కోసం మొదట ప్రయత్నం చేసిందే నితీష్ కుమార్. అలాంటి నితీష్ కుమార్ ఇప్పుడు మరి మోడీతోటి ఓవరాల్గా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి నానుడికి నిజం చేస్తూ ఈరోజు మరోసారి నితీష్ కుమార్ తను మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో అయితే భాగస్వామి అయ్యారు. ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం అనేది కూడా ఉండబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా గవర్నర్ రాజ్భవన్లో జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే సీఎం, డిప్యూటీ సీఎం కాకుండా మరి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, లేకపోతే పోర్ట్ఫోలియోస్ విషయంలో ఎవరెవరికి ప్రాధాన్యతలు ఉండబోతున్నాయి. మరోవైపు ఆర్జేడీకి సంబంధించిన స్పీకర్ ఉన్నారు. వారు కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు లేకపోతే ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఆర్జేడీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి అంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు
పార్టీలు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ వైఖరి నచ్చక కొంతమంది అసంతృప్తిగా ఉన్నటువంటి జేడీయూకి సంబంధించిన నాయకులతో కూడా టచ్లో ఉన్నారు అనేటువంటి సమాచారం అంతా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు మాత్రం ఏదైనా జరగవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం అయితే బీజేపీ జేడీయూకి సంబంధించిన కూటమికి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నితీష్ కుమార్ అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శ్రవంతి.